ఇప్పటికే దేశంలో 150 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. అలాగే 4 ట్రిలియన్ ఎకానమీ అని ఇండియా సగర్వంగా క్లెయిమ్ చేస్తున్నా గానీ గ్రౌండ్ రియాలిటీస్ వేరుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఆదాయంలోనూ సంపదలోనూ దేశంలో ఉన్న 40% సంపద టాప్ 1% పాపులేషన్ దగ్గర ఉంది. అలాగే ఇన్కమ్ జనరేషన్ లో కూడా 50% వాళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జనాభాలో లోయర్ బాటమ్ ఆఫ్ 50% దగ్గర కేవలం 3-4% ఆఫ్ సంపద మాత్రమే ఉంది. ఇంత గ్యాప్ ఉండటం అనేది ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అంటే ఇండియాలో ధనవంతులు 1% ఉంటే పేదవాళ్ళు 100లో 60% మంది ఉన్నారు. ఇలాంటప్పుడు చంద్రబాబు చెప్తున్న ప్రకారమే జరిగితే గనక పేదల జనాభా అపారంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికే దేశంలో అంతంత మాత్రంగా $2,400 మాత్రమే ఉంది. అది మరింత తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి పోలిక నచ్చకపోయినా కానీ పాపులేషను పేదరికం పెరిగిపోతే గనక జనాభా డెన్సిటీ పెరిగి బంగ్లాదేశ్ తరహా సిచ్యువేషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. డెమోగ్రఫీ పరంగా జనాభా పరంగా మాత్రమే. అందుకని ఏదైనా సూచన చేసే ముందు సలహా ఇచ్చే ముందు మనం బస్సులో ఉండటము పబ్లిసిటీలో ఉండటం పాయింటే కానీ వాస్తవాలు భవిష్యత్తు మీద పడే ఇంపాక్ట్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకుంటే బెటరు అని అనిపిస్తుంది. అందుకని నెక్స్ట్ ఏదైనా ప్రవచించే ముందు ప్రాక్టికల్ రియాలిటీ చేంజింగ్ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తే కనుక మంచిది అని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుందేమో కదా.